చెప్పండి బద్రి గారు. ఈ రోజు స్వప్న చనిపోయిన రోజట. సంజయ్ రాత్రి నుంచి గెస్ట్ హౌస్ లో తాగుతూనే ఉన్నాడు. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడండి. నువ్వు లేని జీవితం నాకు వద్దు స్వప్న. వచ్చేస్తావు స్వప్న. సంజయ్ 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 నేనే స్వప్నని చెప్తున్నానుగా. నీ ఫోన్ నుంచి నువ్వు మాట్లాడినట్టు నీ వాయిస్తో సంధ్యను స్వప్ననే డ్రామాతో ట్రాప్ చేశాను. ఏం డ్రామా ఆడావురా? నీ సెల్లోంచే సంధ్యకి ఫోన్ చేశాను. అది నాకేదో అయిపోయిందని వచ్చింది. వచ్చినందుకు దాని పనైపోయింది. నేనే పందెం గెలిచాను రా భద్రే. ఏంట్రా నువ్వనేది? ఆ సంధ్యని లొంగ తీసుకున్నాను రా. గదిలో ఉంది. వైజాగ్లో నన్ను నడి రోడ్డు మీద కొట్టినందుకు దాని జీవితం నాశనం చేస్తానని ఆ రోజే చెప్పాను. ఈరోజు చేశాను. కావాలని ఇక్కడికి రప్పించాను. ఉద్యోగం ఇచ్చాను. ఈరోజు నా బెడ్రూమ్కి రప్పించాను. దట్ ఈజ్ సంజయ్. ఇది చాలా అన్యాయం రా. నోరు ముయిరా. ఏది అన్యాయం? నాకు అవమానం చేసింది. అది అన్యాయం కాదా? ఇక దాని జీవితం ఏ గతి పడుతుందో చూడు.
హలో హలో సంజయ్ గారు, నేను డాక్టర్ శ్రీనివాస్ని మాట్లాడుతున్నాను. మీ తాతయ్య గారి పరిస్థితి చాలా సీరియస్గా ఉందమ్మా. వెంటనే ఆపరేషన్ చేయాలి, టైం లేదు. ఎక్కడున్నారు? చెయ్యండి. చెయ్యాలంటే డబ్బులు కావాలి కదమ్మా. 5 లక్షలు అవుతుంది, వెంటనే కట్టండి. మేము ఏర్పాట్లు చేసుకుంటాం. 2 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే ఆయన మీకు దగ్గరమ్మా. త్వరగా రండి. ఏంటి, చంపేద్దాం అనుకున్నావా లేక చచ్చిపోదాం అనుకున్నావా? నువ్వు బ్రతికినా చచ్చినా పెద్ద తేడా లేదులే. నాకు 5 లక్షలు కావాలి. 5 లక్షలా? ఎందుకు? నాకు 5 లక్షలు కావాలి. ఓ, ఖరీదు కడుతున్నావా? అయినా నీకంతంటే బాగా ఎక్కువే. నాకు 5 లక్షలు కావాలి. ఓ, ఖరీదు కడుతున్నావా? అయినా నీకంతంటే బాగా ఎక్కువే. నాకు 5 లక్షలు కావాలి. ఇస్తా. నేనెవ్వరినీ ఫ్రీగా వాడుకోలేదు. నాకు 5 లక్షలు కావాలి. ఓకే, 1 మినిట్. తీసుకో. చూసావరా, అదేదో పెద్ద పతివ్రత అది ఇది అన్నావు. ఛీ, నీకు తెలిసింది ఇంతేరా?
తాతయ్య అమ్మా సంధ్య, తాతయ్య మీకేం కాదు తాతయ్య. ఇదిగో డబ్బులు తెచ్చాను. నీకు ఆపరేషన్ చేస్తారు. నువ్వేం భయపడకు తాతయ్య. అమ్మా అంత డబ్బా? డబ్బా జీవితం పెట్టాను తాతయ్య. అదే తాతయ్య, జీతం ఉంది కదా, అడ్వాన్స్ అడిగాను. మహానుభావుడు కదా, వెంటనే ఇచ్చాడు. వద్దు తాతయ్య, దండం పెట్టకు. నువ్వనుకునే అంత గొప్ప మనిషిని కాదు. ఏమా, ఎప్పుడు ఫోన్ చేశాను, ఎప్పుడు వస్తున్నావు? డబ్బులు కట్టావా? ఆపరేషన్ చేయాలని చెప్పాను కదా. ఇదిగో డాక్టర్, మీరు చెప్పిన 5 లక్షలు తెచ్చాను. మా తాతయ్యకి వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి. ముందు వెళ్ళి కౌంటర్లో డబ్బులు కట్టమా. అలాగే సార్. తాతయ్య, నువ్వు ధైర్యంగా ఉండు. నీకేం కాదు. ఆ దేవుడు నీతోనే ఉన్నాడు. నీకేం కాదు. ఇదిగో డబ్బులు కడుతున్నాను. నువ్వు నవ్వుతూ నాకెదురు రావాలి, సరేనా? ఏంటి బద్రి గారు ఇలా వచ్చారు? ఓ, 5 లక్షలు ఏం చేసుకుంటానా అని మీ ఫ్రెండ్ చూసి రమ్మని పంపించాడా? నేను అడిగేదాన్ని కాదండి, కానీ మా తాతయ్య చావు అంచున నిలబడి నా ప్రాణం తీసుకోనీయకుండా చేశాడు. ఆయన కోసమే ఖరీదు కట్టుకున్నాను. నా రేటు తెలిసింది కదా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రికమెండ్ చేయండి. ఎందుకంటే మనిషి ఒకేసారి చస్తాడు, పదే చావలేడు కదా. శవల్లా బతికే ఉన్నాను. వెళ్ళండి, వెళ్ళండి. సంజయ్, వస్తున్నాను రా.
సంజయ్ ఏమైందిరా? ఎందుకలా అరుస్తున్నావు? దా కూర్చో. హే, నీ బోర్డు మర్యాదలు నాకేం అవసరం లేదురా. ఏంట్రోయ్, ఏమైంది నీకు? ఇప్పుడేరా నా కళ్ళు విప్పుకున్నాయి. ఇంతకాలం కృతజ్ఞత చాటున నా మంచితనం మానవత్వం బలిచేశారా. ఈరోజే నేను మనిషిగా చచ్చిపోయానని తెలుసుకున్నాను. అంతంత భారీ డైలాగులు నీకు సూట్ కావు కానీ దా మందు కొట్టు. ఎదుటి వాళ్ళ కన్నీళ్ళు చూసి ఆనందించడం, ఎదుటి వాళ్ళని తగలబెడుతూ ఆ వేడికి చలి కాచుకోవడం నీకు చేతనైనట్టు నాకు చేత కాదురా. ఏయ్, ఏంట్రా నీకేమన్నా పిచ్చెక్కిందా? పట్టిన పిచ్చి ఇప్పుడే వదిలిందిరా. నా చెల్లెల పెళ్లికి డబ్బులు ఇస్తే నీ అంత గొప్పవాడు లేడనుకున్నాను. కానీ చెల్లెలాంటి సంధికి అన్యాయం చేశావు. నువ్వంటేనే నాకు చిరాకు పుట్టిందిరా. రేయ్, నువ్వు అనుకుంటున్నట్టు తన ఖరీదు కట్టుకోలేదురా. మానవత్వానికి ఊపిరి పోసింది. నీ దగ్గర తీసుకున్న 5 లక్షలు తీసుకువెళ్ళి వాళ్ళ తాతయ్యకి ఊపిరి పోసిందిరా. దేనికి వాడుకున్నా నా దగ్గర డబ్బు తీసుకుందా లేదా? అంతేరా, నువ్వు అంతకంటే ఎక్కువ ఆలోచించలేవు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మీ అమ్మనే మోసం చేసిన వాడివి. మరో ఆడదాన్ని అంతకంటే గొప్పగా ఏం అర్థం చేసుకుంటావు? రేయ్, ఏంట్రా కొడతావా? కొట్టు. నువ్వు కొట్టినా తిట్టినా ఇదే నిజంరా. ఏంట్రా నిజం? ఆ లేడీని వేటాడడం పులి లక్షణం. అది తప్పని ఎవరన్నారు? పులికి ఎదురెళ్ళడం లేడి తప్పు. అలాగే పులి లాంటి ఈ మగాన్ని రెచ్చగొట్టడం ఈ లేడి చేసుకోవడం తప్పు. రేయ్, పులి మృగంరా. దానికి మానవత్వం మంచి చెడు అని తెలియదురా. కానీ నువ్వు మనిషివిరా. నీకు అమ్మకు అక్కకు చెల్లికి ప్రియులకు తేడా తెలుసురా. నువ్వు ప్రతిదీ ఆ సంధిని ఏదో చేస్తానంటుంటే అది జరగకుండా అడ్డుపడతాననే ధైర్యంతో ఉన్నాను రా. కానీ నువ్వు నన్ను ట్రంక్ కార్డులో వాడతాను ఊహించలేదురా. నువ్వు చేసిన పాపం కంటే నీతో ఫ్రెండ్షిప్ చేసినందుకు నాకు ఎక్కువ పాపం తగులుతుందిరా. రేయ్, ఒక్కడు గుర్తుపెట్టుకోరా. ఈ లోకంలో ఏ ఆడది ఒళ్ళమ్ముకున్నా దాని వెనకాల తన కన్నీళ్లు పెట్టించే కారణం ఉండే ఉంటుంది. అది తెలుసుకున్నవాడు మనిషి అవుతాడ్రా. లేదంటే నీలాగా మృగం అవుతాడ్రా. చిచి. ఏమ్మా, టెన్షన్ పడుతున్నావా? నువ్వేం దిగులు పడకమ్మా. మీ తాతయ్యకి ఆపరేషన్ చక్కగా జరుగుతుంది. ఆయన ఆరోగ్యంగా తిరిగొస్తారు. ఆపరేషన్కి టైం పడుతుంది. నువ్వు వెళ్ళేదిన తినేసిరా అమ్మా. వెళ్ళమ్మా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ ప్రమేయం, దేహానికైన గాయం ఏమందుతోను మాయం. విలువైన
చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా చేయుతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా మార్గం చూపే దీపం కాదా